వక్ర మనోహర. ఈమె స్వాధిష్టాన చక్రంలో ఉంటుంది. 4 తలల్ని కలిగి ఉంటుంది. విశుద్ధి చక్రంలో 1 తల, అనాహతలో 2 తలలు, మణిపూరకంలో 3 తలలు, స్వాధిష్టానంలో 4 తలలు ఉంటాయి అనుకో. శూల్వాయుధాయిగా ఆమె శూలము మొదలైనటువంటి 4 ఆయుధాలను కలిగి ఉంటుంది. పీతవర్ణ పసుపచ్చటి రంగును కలిగి ఉంటుంది. అతి గర్విత. ఈ గర్వము అనేది అహంకారంతో వచ్చినటువంటి గర్వం కాదు ఆమెకు. ఆమెకు ఉండేటువంటి మేధోశక్తి వల్ల లేక పరమాత్మతో అనుసంధానమై ఉండడం వల్ల వచ్చేటువంటి గర్వం. ఒక మృగరాజు నడుస్తుంటే లేక ఒక చక్రవర్తి నడుస్తుంటే వాళ్ళ నడకలోనే ఒక రకమైనటువంటి గర్వం ఉంటుంది. అంటే అది స్వతహాగా లోపల నుంచి వచ్చినటువంటి తర్వాత కానీ అహంకార పూరితమైనది కాదు అని చెప్పి అర్థం. మేధో నిష్ట కొన్ని పుస్తకాల్లో మేధో అని చెప్పి ఇవ్వబడింది. అది మేధో కాదు, మేధో నిష్ఠ అనేది గుర్తుపెట్టుకోవాలి. మేధస్సు లేక కొవ్వు మీద ఆమెకు ఈ సప్తధాతుల్లో కొవ్వు మీద ఆమెకు అధికారం ఉంటుందని చెప్పారు. ఇది ప్రధానంగా శరీరంలో అనేక చోట్ల ఉండినప్పటికీ ప్రధానంగా మెదడులో ఉండే భాగం అంతా కూడా దాంతో నిండి ఉంటుంది. కాబట్టి ఆ మేధ అనేది కొవ్వు ఉండడం వల్లనే అక్కడ జరిగే కార్యక్రమాలన్నింటినీ కలిపి మనం మేధస్సు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అందుకని పుస్తకాలు దయచేసి అది గుర్తుపెట్టుకోండి. మేధో కాదండి, మేధో. మధుప్రీత తేనె అంటే ఆమెకు చాలా ఇష్టం. బంధిన్యాది సమన్విత. ఆమె చుట్టూ ఉండేటువంటి దేవతలు బంధిన్యాది అనేటువంటి దేవతలు 6 మంది ఉంటారు. లేక బా దగ్గర నుంచి లా వరకు ఉండేటువంటి అక్షరాలు ఆమె చుట్టుముట్టి ఉంటుంది. కొవ్వు మీద ఆమెకు అధికారం ఉంటుంది అని చెప్పి అర్థం. గద్యన్యాసక్త. ఆమెకు పెరుగన్నం అంటే చాలా ఇష్టము. కాకిని రూపధారిణి. ఆమె పేరేమో కాకిని అనే పేరుతోటి ఆమె ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు మనకు ఒక చిన్న సందేహం వస్తుంది. జనరల్గా ఇంతమంది రకాలైనటువంటి దేవతలు ఉన్నారా, లేక ఇన్ని రకాలైన శక్తులు ఉన్నాయా అంటే వాస్తవానికి ఉన్నది ఒకే ఒక శక్తి, లలితాదేవి మాత్రమే. అయితే ఆ శక్తిని మనం వాడుకునేటప్పుడు ఎట్లా వాడుకుంటాము అనే దాన్ని బట్టి ఇన్ని రూపాలు, 6 రూపాలు, 7 రూపాయలు మనకు అవసరమైంది. ఉండేది ఒకే విద్యుత్ శక్తే. అది ఫ్యాన్లోకి ప్రవహించినప్పుడు చలన శక్తి కింద మారుతుంది. అదే లైట్లోకి పోయినప్పుడు కాంతి శక్తి కింద పోతుంది. హీటర్లోకి పోయినప్పుడు ఉష్ణశక్తి కింద మార్పు చెందుతా ఉంటుంది. కాబట్టి ఆయా అవసరాలకు తగినట్లుగా ఆ ఉండే ఒకే శక్తిని వాడుకునే పద్ధతిలో మార్పు వస్తుంది. కానీ ఒరిజినల్ గా ఉండేటువంటి శక్తిలో ఎటువంటి మార్పు అనేది ఉండదు అనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ శక్తిని మనం చూడగలుగుతామంటే వాస్తవానికి సైన్స్ రీత్యా చూడడానికి మనకు సాధ్యం కాదు. ఎందుకంటే మనం ఆపరేషన్ చేసి ఈ వెన్నెముకను కోసినప్పుడు మనకి ఇడా పింగళ సుషుమ్న నాడులు కనపడవు. అక్కడ ఉండేటువంటి 6 చక్రాలు కూడా మాంస నేత్రాన్ని కనిపించేవి కాదు. లేదా ఎంత పవర్ఫుల్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ని ఉపయోగించినా కూడా అవి సూక్ష్మరూపమైనవి కాబట్టి మనకు కనిపించడానికి అవకాశం లేదు. శక్తిని నేరుగా మనం గ్రహించలేం, కానీ పరోక్షంగా అది చేసే కదలికలను బట్టి తెలుసుకోవడానికి కొంతవరకు అవకాశం ఉంది. ఒక వైర్లో విద్యుత్ కనుక ప్రవహిస్తున్నట్లయితే ఆ వైర్ కత్తిరించినట్లయితే లోపల విద్యుత్ మనకేం కనపడదు. కానీ ఆ విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వైర్కి దగ్గర మనం దిక్సూచిని కనుక పెట్టినట్లయితే దాని యొక్క ముళ్ళు అటు ఇటు చెల్లించడం అనేది మనం గమనించవచ్చు. లేక విద్యుత్ శక్తిని ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు ఈ ముళ్ళులో కూడా కదలికను కలిగించవచ్చు. అదేవిధంగానే సైన్స్ రీత్యా ఈ శక్తులు ఉన్నాయా లేదా అని చెప్పి నిరూపించాలంటే మనకు సాధ్యం కాదు. కానీ మనము పరోక్షంగా దీన్ని తెలుసుకోవడానికి ఒక సులభమైన పద్ధతి ఇవ్వబడింది. ఎప్పుడో ఋషులు పాతకాలంలోనే ఇచ్చినటువంటి పద్ధతి ఒకటి ఉంది. ఆ పద్ధతి ఏమిటంటే మనకు ఎదురుగా ఒక వ్యక్తిని మనం చేయి చాపినట్లయితే ఒక జానెడు అవతల ఉండేటట్లుగా నిలబెట్టి మన 2 చేతుల్ని బాగా కొంచెం వేడి వచ్చేంత వరకు రుద్ది ఆ తర్వాత 2 చేతులను చాపి కళ్ళు మూసుకొని క్రమంగా అరచేతులు బయట వైపు ఉండేట్టుగా ఉంచి మెల్లిగా ఇట్లా గనక దగ్గరికి తెచ్చినట్లయితే ఆ వ్యక్తి దగ్గరికి రాగానే అవి ఆటోమేటిక్ గా
ఆగిపోవడమో లేకపోతే సర్రని ముందుకు జరగడమో జరుగుతుంది. ఒక 5-6 మంది వ్యక్తులతోటి ఎక్స్పెరిమెంట్ కనుక చేసినట్లయితే మనకు ఆ లోపల శక్తి ఉందా లేదా అన్నది మనకు స్పష్టంగా అవగతం అవుతుంది. ఈ అవగతం కావడానికి కారణం ఆ లోపల ఉండేటువంటి సూక్ష్మ శరీరం కాదు. సూక్ష్మ శరీరం స్థూల శరీరం కంటే ఇంకా చిన్నది, లోపలే ఉండిపోతుంది. కానీ ఈ స్థూల శరీర సూక్ష్మ శరీరాల లోపల ఉండేటువంటి శక్తి శరీరం అనేది బయటికి మన స్థూల శరీరం దాటి కొంత మేరకు అది ప్రవహిస్తూ ఉంటుంది. ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తికి దాదాపు ఇంత దూరం అది ప్రవహిస్తుంది. ఆరోగ్యం తగ్గే కొద్దీ క్రమక్రమంగా అది తగ్గిపోతూ ఉంటుంది. మనం కళ్ళు మూసుకొని నేను చెప్పిన ఈ ఎక్స్పెరిమెంట్ కనుక చేసినట్లయితే చాలా స్పష్టంగా మన చేతుల్లో ఉండే కదలిక ద్వారా అవతల వ్యక్తిలో శక్తి ఎంత మేరకు వ్యాపించి ఉంది అన్న సంగతి మనం సులభంగా గుర్తుపట్టగలుగుతాం. ఒకరో ఇద్దరితో కాకుండా ఒక 5-6 మందితోటి ఎక్స్పెరిమెంట్ కనుక చేసినట్లయితే శక్తి ఉందా లేదా, బలంగా ఉందా లేక బలహీనంగా ఉందా అనేది తెలుసుకోవచ్చు. ఇంకొంచెం ముందుకు పోయి రెగ్యులర్ కనుక ప్రాక్టీస్ చేసి ఈ చేతులు 2 దగ్గరికి తెచ్చిన తర్వాత ఏదో ఒక దూరంలో ఆగిపోయినప్పుడు ఈ చేతులు పైనుంచి మళ్ళీ క్రమంగా కింద కనుక అన్నట్లయితే ఈ 7 చక్రాలలో ఈ 7 ఆధారాలు ఎక్కడెక్కడ ఎంత శక్తి ఉంది అనేది కూడా మనం తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. లేక ఏదైనా ఒక చక్రంలో బలహీనంగా ఉందా లేక అపరిశుభ్రంగా ఉందా అని చెప్పి తెలుసుకోవడానికి కూడా మనకు సాధ్యమవుతుంది. అది కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. లేదు శాస్త్రీయమైన పద్ధతిలో ఈ టెక్నిక్ కనుక తెలుసుకోవాలనుకున్నట్లయితే రేఖీ అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది. అది భారతదేశం నుంచి ఇతర దేశాలకు పోయి మళ్ళీ ఇప్పుడు భారతదేశానికి తిరిగి ఇంపోర్ట్ చేయబడింది. అది ఆ టెక్నిక్ లో మనకు అవతల వ్యక్తిలో ఉండేటువంటి ఆ శక్తి కేంద్రం ఎంత మేరకు విస్తరించి ఉంది, ఏ రకమైనటువంటి చక్రంలో ఎంత శక్తి ఉంది, ఏ చక్రం బలహీనంగా ఉంది, ఏ చక్రం మలిన పడింది అని చెప్పి తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఆయా చక్రాల్లో కనుక మలినాలు ఉండినట్లయితే దాన్ని క్రమక్రమంగా తొలగించేటువంటి పద్ధతి, తిరిగి శక్తిని పద్ధతిని కూడా నేర్పిస్తారు. ఇది చాలా సులభమైనటువంటి ప్రక్రియ, కష్టమైనదే కాదు. కానీ చాలాసార్లు మామూలు వైద్యంతో బాగు చేయలేటువంటి అనేక రోగాలని ఈ రేఖితోటి నయం చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే అటువంటి రేఖీ టెక్నిక్ ని తెలుసుకోవచ్చు. లేదు ఇంట్రెస్ట్ లేదు, శక్తి ఉందా లేదని తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పిన సింపుల్ ఎక్స్పెరిమెంట్ చాలు. చేతులు బాగా కొంచెం వేడి వచ్చేంత వరకు రబ్ చేసి తర్వాత అరచేతులు పైకి ఉండేట్టుగా చాపి కళ్ళు మూసుకొని మెల్లిగా ఎదుటి వ్యక్తి దగ్గరికి తెచ్చినట్లయితే ఆ చేతులు ఆటోమేటిక్ గా ఎక్కడో ఒక చోట ఆగిపోవడం, అది అందరికీ ఒకే మాదిరిగా జరగదు. వాళ్ళకుండే శక్తి కేంద్రాన్ని బట్టి లేక శక్తి ఎంత మేరకు వ్యాపించిందని దాన్ని బట్టి చేతులు ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రత్యక్షంగా మనం తెలుసుకోలేకపోయినప్పటికీ ఈ శక్తి లోపల నిరంతరం పనిచేస్తుందన్న సంగతి మనం తెలుసుకోవచ్చు. తరా చక్రం గురించి పరిశీలిద్దాం. ఇది కింద ఉండేటువంటి చిట్ట చివరి చక్రం మూలాధారాంబుజారూఢ. ఆమె ఉండేటువంటి ప్రదేశము మూలాధారము. పంచవక్త్ర, ఈమెకు 5 తలలు. క్రమక్రమంగా కిందికి వచ్చేటువంటి కొద్ది తలల సంఖ్య పెరుగుతుంది. అస్థి సంస్థిత, ఆమె ఎముకల మీద అధికారాన్ని కలిగి ఉంటుంది అని చెప్పి అర్థం. అంకుశాది ప్రహారణ, ఆమె చేతిలో అంకుశం అనేటువంటి 4 ఆయుధాలు ఉన్నాయి. వరదాది నిషేవిత, వా దగ్గర నుంచి సా వరకు ఉండేటువంటి 4 అక్షరాల మీద ఆమె చుట్టూ పరివేషించి ఉంటాయని చెప్పి అర్థం. ఆమె సాకిన్య అనే పేరుతోటి పిలువబడుతుంది. సాకిన్యాంబ స్వరూపిణి అనేది. తర్వాత చక్రాల్ని పరిశీలిద్దాం. మనము ఇప్పుడు వరకు కంఠం దగ్గర ఉండేటువంటి విశుద్ధి చక్రం దగ్గర నుంచి క్రమక్రమంగా ఈ కిందకి ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఇంకొక చక్రం ఇక్కడ మిగిలిపోయింది. ఇప్పుడు ఈ ఆజ్ఞా చక్రం గురించి వివరిస్తున్నారు. ఆజ్ఞా చక్రాంజ నిలయ శుక్రవర్ణ షడానన. ఆమె ఆజ్ఞా చక్రంలో ఉంటుంది. శుక్లవర్ణం లేక తెల్లటి రంగులో ఉంటుంది. షడానన, ఈమెకు 6 తలలు ఉంటాయని చెప్పి అర్థం, లేక 6 వదరాలు ఉంటాయి, ముఖాలు ఉంటాయని చెప్పి అర్థం. అంటే ఇక్కడ నుంచి 1 అయింది, 2, 3, 4, 5 అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాక 6 ముఖాలైన. మధ్య సంస్థ, సప్తధాతుల్లో మధ్య అనే దానిపైన ఎముకలు ఉండేటువంటి మూలుగని మధ్య అంటాం. మధ్య సంస్థలో ఉంటుంది. హంసవతి మధ్య శక్తి సమన్విత, ఆమె చుట్టూ 2 దళాలు మాత్రమే ఉంటాయి. దాంట్లో ఉండేటువంటి 2 అక్షరాలు లేక 2 శక్తులు
హ క్ష అనేటువంటి శక్తులు అవి. కాబట్టి ఈ రెండు శక్తులు అటు ఇటు ఆమెకి ఉంటాయని చెప్పి అర్థం. ఆమె హరిద్రానాయిక రసిక, పసుపచ్చటి అన్నం లేక మనం పులిహోర అని చెప్పి పిలుచుకునేది కావచ్చు, పసుపచ్చ రంగులో ఉండే అన్నాన్ని ఇష్టపడుతుంది. హాకిని రూపధారిణి, ఆమె పేరు హాకిని, ఆ పేరుతో పిలువబడుతుంది అని చెప్పి అర్థం. పసుపు కలిపినటువంటి అన్నాన్ని హరిద్రానాయిక అని పిలుస్తాము. చిట్ట చివరిది మనము పద్మం చక్రం అనడానికి వీల్లేదు, ఎందుకంటే చక్ర రూపంలో ఉండినప్పటికీ మిగిలిన వాటికి దానికి కొంత తేడా ఉంది కాబట్టి ఇది స్వయం ప్రకాశం సహస్రారం. మిగిలినవన్నీ ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుతురు మీద ఆధారపడినటువంటి గ్రహాలు లాంటివి, ప్రతిఫలించేటువంటి కాంతే కానీ ఈ మిగిలినవన్నీ స్వయం ప్రకాశితం కాదు. అందుకని వీటన్నిటిని కలిపి కుల అంటాము, ఒకే కులానికి చెందిన అని చెప్పి అర్థం. సహస్రాన్ని మాత్రం అకుల అని చెప్పి పిలుస్తాం. ఈ సహస్రదళ పద్మంలో ఉండేటువంటి తల్లి సర్వవర్ణోపశోభిత. ఇప్పటి వరకు ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క రంగుతో ఆమె కనిపిస్తూ ఉంటే ఈ సహస్రంలో మాత్రం అన్ని వర్ణాలను కలిగి ఉంటుందని చెప్పారు. సర్వాయుధ ధర, ఇంతవరకు చెప్పినటువంటి 6 చక్రాల్లో కూడా ఒక్కొక్క చక్రంలో ఉండే తల్లి యొక్క 4 చేతుల్లో 4 రకాలైనటువంటి ఆయుధాలను మనం గమనించినాం. కానీ సహస్రంలో ఉండే తల్లి అన్ని ఆయుధాలను, ఇదివరకు చెప్పిన ఆయుధాలు ఇంకా అక్కడ కనిపించిన ఆయుధాలు కూడా కలిసి ఉంది అని చెప్పారు. ఆమె శుక్ల సంస్థిత. ఈ సప్తధాతుల్లో శుక్లం అనే దానిపైన ఆమె అధికారం కలిగి ఉంటుంది. ప్రతి వ్యక్తి ఎక్కడ జన్మించాలి, ఏ ఊర్లో జన్మించాలి, ఎప్పుడు జన్మించాలి అనేది ఆ శుక్లం మీద ఆధారపడి ఉంటుంది. అది ఆమె నియంత్రణలో ఉంటుంది. కాబట్టి మనం ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ జీవుని జాగ్రత్త చేసి మళ్ళీ వచ్చే జన్మలో ఏ యోనులో ఎక్కడ జన్మించాలని చెప్పి ఆమె నిర్ణయించి తిరిగి మనకు పునర్జన్మం కలిగిస్తుంది. అటువంటి శుక్లం మీద ఆమెకు అధికారం ఉంటుంది. ఆమె సర్వతోముఖి. కంఠం దగ్గరేమో ఒక వదనంతో మొదలై క్రమక్రమంగా వదనాల సంఖ్య పెరుగుతూ ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేసరికి 6 ముఖాలు కలిగి ఉన్నాయని చెప్పి అనుకుంది. కానీ సహస్రారంలో మాత్రము ఆమెకు అనంతమైనటువంటి ముఖాలు, లేకపోతే లెక్క ప్రకారం చెప్పినట్టయితే సహస్రం అంటే 1000 ముఖాలు కలిగి ఉంది అని చెప్పి అర్థం. ఇటువంటి వర్ణని ఇదివరకే కూడా మనం సహస్ర శీర్షవదన, సహస్ర అక్షి, సహస్ర పాత్ అనే చోట చదువుకున్నాం. ఇదే మనకు విష్ణు సహస్రనామాల్లో కూడా వస్తుంది. అంటే ఈ అంతిమ దశకు చేరుకున్నప్పుడు మనందరి ప్రపంచంలో ఉండేటువంటి సర్వ ప్రాణుల యొక్క ముఖాలు ఆమె అవుతాయి. అట్లాగే మన కళ్ళన్నీ ఆమె కళ్ళే అవుతాయి, మన పాదాలన్నీ ఆమె అవుతాయి, మన శరీరాలన్నీ కూడా ఆమె ఆధీనంలోనే ఉంటాయి. కాబట్టి ఆమె మన అందరి కళ్ళలోంచి మనం ఎట్లయితే చూస్తున్నామో మన ద్వారా ప్రపంచాన్ని ఆమె చూడగలుగుతుంది. ఆ ప్రపంచాన్ని చూసినప్పుడు మనలో కలిగే భావనలు కూడా ఆమె చూడగలుగుతుంది అని చెప్పి అర్థం. ఈమె సర్వోధన ప్రీతి. ఇంతవరకు ఒక్కొక్క దేవికి ఒక రకమైనటువంటి ప్రసాదం ఇష్టం అనుకున్నాం, కానీ ఈమెకు అన్ని రకాలైనటువంటి ప్రసాదాలు కూడా ఆమెకు ఇష్టమే అని చెప్పారు. అయితే ప్రసాదాలు అంటే మనకు నచ్చిన ప్రసాదాలు మాత్రం కాదు, శాస్త్రోక్తంగా తయారు చేసేటువంటి ఏమాత్రము తామస రాజసిక గుణాలు లేకుండా సాత్విక గుణాలు కలిగినటువంటి ప్రసాదం ఏదైనా సరే ఆమెకు ఇష్టము అని చెప్పారు. యాకిని అంబా స్వరూపిణి. ఆమె పేరు యాకిని అనే పేరుతో ఆమె ఉంటుంది అని అర్థం. ఈమెకు చుట్టూ ఎన్ని అక్షరాలు ఉంటాయి అంటే 1000 అక్షరాలు ఉంటాయి, లేక ఈమె సహస్ర దళంలో ఉంటుంది కాబట్టి 1000 అక్షరాలు కలిగి ఉంటాయి. అయితే మనకు ఉండేటువంటి అక్షరాలు మొత్తం కలిపి 50 అని చెప్పి తెలుసుకున్నాం. దీంట్లో 2 ఇక్కడ ఉంటాయి, ఇక్కడ 16 ఉంటాయి, ఇక్కడ ఆ నుంచి అహా వరకు ఉండేటివి. తర్వాత కా దగ్గర మొదలై కిందకి పోతాయి, ఇక్కడ 12, ఇక్కడ 10, ఇక్కడ 6, 4, మొత్తం లెక్క కలిపి 50 అక్షరాలే ఉంటాయి సంస్కృత భాషలో అని చెప్పి తెలుసుకున్నాం. మరి మిగిలినటువంటి ఇన్ని 50 పోతే మిగిలిన అక్షరాలన్నీ ఏముంటాయంటే కొత్తగా వేరే అక్షరాలు అంటే ఏమీ లేవు. ఇక్కడ ఈ 1000 అక్షరాలు ఎట్లా ఏర్పడతాయంటే ముందు 50 పై నుంచి కిందికి లెక్క కట్టినప్పుడు, ఆ నుంచి క్ష వరకు లెక్క కట్టినప్పుడు 50 వస్తాయి. మళ్ళీ కింద నుంచి పైకి పోయినట్లయితే, ఎందుకంటే అది అక్షర మాల కాబట్టి కింద నుంచి పైకి పోయినప్పుడు మళ్ళీ ఒక 50 వస్తాయి. కాబట్టి 50 + 50 100 అయినాయి.
ఇట్లాంటివి 10 దొంతరలు అక్కడ ఉంటాయి. అంటే ఒక దాని మీద ఒకటి పేర్చినట్టు దొంతరలు, గులాబీలో ఎట్లయితే దొంతరలుగా ఉంటాయో అట్లా దొంతరలుగా 10 దొంతరలు ఉంటాయి. కాబట్టి ఆ 100 ఇంటూ 10 అయ్యేసరికి 1000 దళాలు ఉంటాయి. అంటే ఉండేది 50 అక్షరాలే కానీ అవి 10 వరుసల కింద 100 చొప్పున లేయర్గా ఏర్పడి ఉంటాయి. ఆ నుంచి క్ష వరకు, క్ష నుంచి ఆ వరకు అవి ఆవృతం అవుతూ 10 వరుసల్లో ఉంటాయి. కాబట్టి ఆమె 1000 దళాల్లో ఉంటుంది అని చెప్పి ఈ సహస్ర దళం అనే దానికి అర్థాన్ని మనం చెప్పుకుంటాం. అటువంటి తల్లి, ఆ పైన ఉండేటువంటి తల్లి మాత్రమే కాకుండా మొత్తం అందరి తల్లులు కూడా స్వాహ, స్వాధ, మతి, మేధ, శృతి, స్మృతి, అనుత్తమ అనే ఒక 7 నామాలు ఇక్కడ ఇవ్వబడినాయి. సాధారణంగా లలితా సహస్రనామాల్లో ఒకే పదానికి ఒక నామం ఉంటుంది, 2 నామాలు ఉంటాయి, 3 ఉంటాయి, 4 ఉంటాయి, 5 ఉంటాయి. కానీ 7 నామాలు ఎక్కడ లేవు. ఈ ఒక్క పదంలో మాత్రమే, ఇది 110వ శ్లోకంలో ఉండేటువంటి 541వ నామము. ఈ ఒక్క దాంట్లో మాత్రము 7 నామాలు ఒకే చోట నిక్షిప్తం చేయబడినాయి. దాంట్లో స్వాహ అంటే దేవతలకు మనము హవిస్సు సమర్పించేటప్పుడు అగ్నిముఖంగా ఈ హవిస్సును సమర్పించేటప్పుడు స్వాహ అనే పేరును ఉచ్చరిస్తాం. అట్లా ఆ పేరును ఉచ్చరించడం వల్ల అది దేవతలకు చేరుతుంది. అది దేవతలకు కాకుండా పితృదేవతలకు కనుక అయినట్లయితే స్వాధ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తాం. ఇది సామాన్యంగా యజ్ఞాల్లో మాత్రమే ఉపయోగిస్తాం. ఆమె మతిని ఇచ్చేటువంటి దేవి, లేక సూక్ష్మమైన బుద్ధి, పైన చెప్పింది కాకుండా లోపల అంతరార్థాల్లో ఏముంది అని చెప్పి తరచి చూసేవాడికి ఆ అంతరార్థం అర్థమయ్యేటట్టుగా చేసేటువంటి శక్తి ఆమెకు. అందుకని ఆమెకు మతి అని చెప్పి పేరు. దాంతో పాటు ఆమె మేధ అంటే ధారణ శక్తి. ఇక్కడ ఇంత మునుపు చెప్పిందేమో అది మేధ, ఇదేమో మేధ. అంటే మేధస్సు అంటే ధారణా శక్తి లేక గుర్తుంచుకునే శక్తి అని చెప్పి అర్థం. ఈ శక్తిని కూడా అమ్మవారే మనకి ఇస్తుంది. అయితే దీన్ని మనము సద్వినియోగం చేసుకుంటామా, అసలు వాడుకుంటున్నామా లేదా అనేది వేరే సంగతి. కానీ దాని మీద కూడా అమ్మవారికే అధికారం ఉందని చెప్పి అర్థం. శృతి అంటే వేదాలు అని చెప్పి అర్థం. వేదాలు ఎప్పుడు లిఖిత పూర్వకంగా మొట్టమొదటిలో రాలేదు. ఇప్పుడంటే పుస్తకాలు వచ్చినాయి, క్యాసెట్లు వచ్చినాయి. కానీ మొట్టమొదట్లో ఋషులు రూక్షణ ద్వారా తెలుసుకున్నారు, వీక్షణ ద్వారా కాదు. కళ్ళు మూసుకొని, వీక్షించకుండా కళ్ళు మూసుకొని అంతర్ముఖమై పరమాత్మ మీద అనుసంధానం చేసినప్పుడు వాళ్ళకి లోపల నుంచి వినిపించేటువంటి దాన్ని శృతి అంటారు. అందుకే అవి అపౌరుషేయాలు. ఎవరు మానవులు పురుషులు తయారు చేసినట్టే, మానవులు తయారు చేసినట్టు కాదు. పరమాత్మ స్వయంగా ఋషులకు అది తెలిసేటట్టుగా చేసినాడు అని చెప్పారు. అందుకని దాన్ని శృతి అంటాం. అయితే ఈ శృతి ఆయనకి తెలగానే వెంటనే పెన్ను పేపర్ తీసుకొని గ్రంథస్థం వాటిని చేయలేదు. చేసిన ఉపయోగం ఉండదు అని చెప్పి ఆ ఋషికి తెలుసు. ఎందుకంటే ఈ వేదాలు అనేటివి కేవలం వరుస క్రమంలో పుస్తకం చూసి చదవడం వల్ల మాత్రమే సాధ్యం కావు. ఎక్కడ ఉదాత్తము, అనుదాత్తము, ఎక్కడ మంత్రంగా చదవాలని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ వేదాల యొక్క అర్థం మారిపోతుంది. ఒకే అక్షరాన్ని ఒక చోట మంత్రంతో చదివితే ఒక అర్థం వస్తుంది, ఉదాత్తం అయితే ఇంకొక అర్థం వస్తుంది, అనుదాత్తమైనట్లయితే మరొక అర్థం వస్తుంది. కాబట్టి అది సంగీతయుక్తంగా, సామవేద యుక్తంగా చదివినప్పుడు మాత్రమే దాని అర్థం తెలుస్తుంది తప్ప కేవలం మనం పుస్తకంలో రాస్తున్నంత మాత్రాన కంటితో చూసి చదివితే వచ్చేది కాదని చెప్పి వాళ్ళకి తెలుసు. అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని దాన్నే మేధ అంటాం. లోపల ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకోవడం మతి, దాన్ని గుర్తు పెట్టుకోవడం మేధ. అది గుర్తు పెట్టుకున్న తర్వాత స్మృతి రూపంలో తిరిగి తమ శిష్యులకు అందజేసేవాడు. అది గురు శిష్య పరంపరలో వినికిడి ద్వారా వచ్చింది మాత్రమే తప్ప మనం చెప్పినట్టుగా బ్లాక్ బోర్డ్ టీచింగ్ కానీ లేకపోతే పుస్తక రూపంలో చెప్పినటువంటి టీచింగ్ ద్వారా వచ్చినటువంటి మాత్రం కాదు. కాబట్టి ఈ ఇతరటువంటి పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా స్మృతుల కింద లెక్క. లేదా గురువు చెప్పిన దాన్ని మనం వినడం ద్వారా మనం స్వీకరిస్తున్నాం. కాబట్టి దాన్ని వినడం ద్వారా స్వీకరిస్తున్నాం అని చెప్పారు. అంటే గుర్తు పెట్టుకొని తిరిగి గురువు శిష్యుడు చెప్తాడు. ఆ శిష్యుడు దాని అర్థాన్ని తెలుసుకొని మనసులో ఉంచుకొని దాన్ని ఎట్లా ఉచ్చరించాలని చెప్పి చెప్తాడు. వాస్తవానికి పాత రోజుల్లో టీచ్ చేసే పద్ధతి మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి ఫిజికల్ పద్ధతి మాత్రం కాదు. గురువు ఒక శ్లోకాన్ని తీసుకొని ఒక పాదాన్ని మాత్రం చదివి కళ్ళు మూసుకోండి అనేవాడు. ఆ కళ్ళు మూసుకొని శిష్యులు కూర్చుంటే గురువు కూడా కళ్ళు మూసుకొని కూర్చునేవాడు.
ఇక్కడ వోకల్ ట్రాన్స్ఫర్ ఏమి లేదు, ఫిజికల్ గా బోర్డులు చూపించడం అంటే ఏమి లేదు. కానీ ఆ గురువు యొక్క మేధస్సు వైఫై మాదిరిగా పనిచేసి ఆ శిష్యుల మెదడులో ప్రవేశించి దానికి అవసరమైన అర్థాన్ని తెలిసినట్టుగా చేసేది. ఒక 10, 15, 20 నిమిషాలు, అరగంట అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కళ్ళు తెరవమని అర్థమైందా అని అడిగేవాడు. కానీ ఆన్సర్ కోసం ఎదురు చూసేవాడు కాదు. వాళ్ళ ముఖాలు చూడగానే ఆయనకు అర్థమైందో లేదో తెలిసిపోయేది. అందరికీ ఏకసంధాగ్రహతం లేకపోవచ్చు, తొందరగా సూక్ష్మ బుద్ధి లేకపోవచ్చు. కాబట్టి కొంతమందికి వెంటనే అర్థమయ్యేది కాదు. అట్లా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అది చదివేవాడు నిదానంగా, మళ్ళీ కళ్ళు మూసుకోమనేవాడు. ఇది పాత రోజుల్లో టీచ్ చేసేటువంటి పద్ధతి. కేవలం మానసికమైన లెవెల్లో, వైఫై లెవెల్లో వాళ్ళు టీచ్ చేసేవాళ్ళు. మనకి ఇప్పుడు అది సాధ్యం కాదు. ఇంకా మనం ఆ టెక్నిక్ తెలుసుకోలేదు కాబట్టి, మాస్టరైజ్ చేయలేదు కాబట్టి ఈ మామూలు పద్ధతులు ఉపయోగించి ఉదాహరణలతో సహాయంతో మనం ఇంకా చెప్పుకుంటా ఉన్నాం. అంతే చెప్పినా కూడా ఒక్కొక్కసారికి దాని లోపల ఉన్న అంతరార్థం కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎప్పుడో ఒకసారి అది తిరిగి ఫ్లాష్ అవుతుంది. ఆ ఫ్లాష్ కావడం అనేది కేవలం పరమాత్మ యొక్క స్మృతి మీదనే ఆధారపడి ఉంటుంది. ఆమె అనుత్తమ, ఉత్తమమైన వాటిలో ఇంక దాన్ని మించింది లేదు. ఉత్తమ అనేటువంటి పదమే సూపర్లేటివ్ డిగ్రీ, టాప్ మోస్ట్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఉత్తమోత్తమైనది అంటారు. కానీ ఆమెకు సమానమైనటువంటి ఉత్తమైనది కానీ ఆమెను మించిపోయి ఉత్తమం ఉండేది ప్రపంచంలో మనకటి ఏమి లేదు. కాబట్టి ఆమెకు ఇక్కడ చెప్పేటువంటి నామము అనుత్తమ, ఆమెను మించినటువంటి ఉత్తమైనది ఏమీ లేదని చెప్పారు. దీంట్లో ఉండేటువంటి ఈ 7 నామాల్లో మళ్ళీ తిరిగి అదే వరుసలోనే స్వాహ అనేది మన కంఠం దగ్గర ఉండేటువంటి చక్రానికి సంబంధించింది, స్వాద అనేది హృదయం దగ్గర ఉండేటువంటి సంబంధించింది, మతి అనేది మణిపూరక చక్రానికి, స్వాధిష్టానానికి మేధ, అట్లాగే శృతి సారీ విశుద్ధి చక్రము, అనాహత చక్రము, మణిపూర్వక చక్రము, మణిపూర్వక చక్రానికి ఉండేటువంటి స్వాధిష్టాన చక్రము, మూలాధార చక్రానికి శృతి అనేది సంబంధించింది, ఆజ్ఞా చక్రానికి స్మృతి అనేది సంబంధించింది, అనుత్తమ అనేది చిట్ట చివర పైన ఉండేటువంటి సహస్రానికి సంబంధించినటువంటి మాట. కాబట్టి ఈ 7 రకాలైన చక్రాల్లో ఉండేటువంటి దేవతలు ఎవరెవరు, ఏ దేవి ఉంటుంది, ఏ దేవత ఉంటుంది, ఆమె ఎన్ని చేతిలో ఏ ఏ ఆయుధాలు ఉంటాయి, ఆమె చుట్టూ ఏ ఏ అక్షరాలు ఉంటాయి, ఆమె మనకు ఉండేటువంటి సప్తధాతుల్లో ఏ ధాతు మీద అధికారం కలిగి ఉంటుంది, ఆమెకు ఏ రకమైనటువంటి అన్నం అయితే ఇష్టము, ఆమెకు ఉండే పేర్లు ఏమిటి అనేదాన్ని యాకిని, హాకిని, డాకిని, రాకిని, లాకిని, కాకిని, సాకిని అనే పేర్లతోటి వరుసగా పయనించి మనం తెలుసుకున్నాం. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ షట్చక్రాలు ప్లస్ సహస్రాలను గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి శ్లోకాల్లో కష్టపడి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏమీ పెద్దగా లేవు. అవి చూడగానే మనకు అర్థమైపోతుంది. ఆమె ఉండేటువంటి స్థానం ఏమిటి, ఆమెకి ఎన్ని ముఖాలు ఉన్నాయి, ఆమెకి ఏ రకమైనటువంటి ప్రీతికరమైనటువంటి ప్రసాదము, ఇవన్నీ చాలా తేలిగ్గానే అర్థమవుతాయి. కానీ ఈ తేలిగ్గా అర్థమయ్యేటట్టుగా ఇక్కడ పెట్టడంలో అమ్మవారి యొక్క ఉద్దేశం ఏమిటంటే, వాటిని చదివేటప్పుడు వాటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని సందేహాలు తప్పనిసరిగా మనలో తలెత్తాలి, మనం జిజ్ఞాసా పరులుగా మారాలి అనేది ఆమెకు ఉండేటువంటి ముఖ్యమైన ఉద్దేశం. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక ప్రశ్న తప్పనిసరిగా తడుతుంది. మనకు షట్చక్రాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి చక్రాలు లెక్క మనం మొదలు పెడతాం. 1, 2, 3, 4, 5, 6 అంటాం. ఈ చివరి చక్రానికి నెంబర్ అంటూ లేదు, ఇది సహస్రారం, ఇది చక్రం కానటువంటి చక్రం అని చెప్పి అనుకోండి. అయితే ఈ మొదలు పెట్టేటప్పుడు ఇక్కడన్నా మొదలుపెట్టి 1, 2, 3, 4, 6 కింది కన్నా రావాలి, లేక కింద నుంచి మొదలుపెట్టి 1, 2, 3, 4, 5, 6 అన్నా రావాలి. అట్లా కాకుండా కంఠం దగ్గర ఎందుకు మొదలు పెట్టినారు, క్రమంగా ఎందుకు కిందికి పోయి మళ్ళీ పైకి ఇక్కడికి వచ్చి తర్వాత మళ్ళీ ఇట్లా పైకి పోయినారు అనేటువంటి ఒక సందేహం తప్పనిసరిగా మనకు ఏర్పడుతుంది. ఈ సందేహం ఏర్పడాలి అనేదే అమ్మవారి యొక్క ఉద్దేశం కూడా. దీనికి 2 రకాలైనటువంటి సమాధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి.
ఒకటి ఏంటంటే వరుస ప్రకారం కనుక చూసినట్లయితే ఆగ్రా చక్రం నెంబర్ 1 అవుతుంది. అక్కడి నుంచి క్రమంగా 6 వస్తాయి. కానీ డిస్క్రిప్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి డిస్క్రిప్షన్ అనేది విశుద్ధ చక్రం దగ్గర నుంచి మొదలైంది. అక్కడ అమ్మవారికి ఒకే ఒక ముఖం ఉంది. తర్వాత మళ్ళీ కిందికి క్రమంగా పోయినాయి. ఇక్కడ అనాహతంలో ఉండేటువంటి తల్లికి 2 ముఖాలు ఉంటాయి. మణిపూరకలో 3 ముఖాలు ఉంటాయి. స్వాదిష్టాలలో 4 వదనాలు, మూలాధారంలో 5 తలలు ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం. మళ్ళీ అక్కడి నుంచి క్రమంగా పైకి పోయి ఆజ్ఞా చక్రంలో 6 తలలు ఉంటాయి. ఆ తర్వాత సహస్రారంలో 1000 తలలు ఉంటాయి. లేక ప్రపంచంలో ఉండేటువంటి అన్ని తలలు ఆమెవి అని చెప్పి తెలుసుకున్నాం. ఈ ఆర్డర్ ఎందుకు ఫాలో అయినారని చెప్పి పరిశీలిస్తే కొంచెం లోతు గనక పోయి చూసినట్లయితే ఇంత మునుపు మనము తన్మాత్రలు అనేటువంటి అంశం గురించి తెలుసుకున్నాం. ఈ విశుద్ధ చక్రమేమో ఆకాశానికి సంబంధించింది. పంచభూతాల్లో ఇది మొదటిది. దాని తర్వాత వాయువు, తర్వాత అగ్ని, తర్వాత జలం, తర్వాత భూమి. ఈ 5ంటిని మనము పంచభూతాలు అంటారని చెప్పి మనకు తెలుసు. ఈ పంచభూతాలు ప్లస్ 4 అంతఃకరణలు. దాంట్లో ప్రధానమైనది మనసు. ఈ మనసు పైకి ఉంటుందని చెప్పి మనకు తెలుసు. ఈ ఆకాశం నుంచి కిందికి వచ్చే కొద్దీ క్రమక్రమంగా బరువు పెరుగుతూ ఉంటాయి. ఇవి అన్నిటికంటే తేలికైనది ఆకాశం, లేక సూక్ష్మమైనది. దానికంటే కొంచెం బరువు అయినది, దాని నుంచి వచ్చిందే వాయువు, ఈ వాయువు నుంచి వచ్చిందే అగ్ని, అగ్ని నుంచి వచ్చిందే జలం, జలం నుంచి వచ్చింది భూమి, ఇది చివరిది. అన్నిటికంటే స్థూలమైనది, అన్నిటికంటే బరువు అయినది. ఇది బరువు ఎక్కడానికి కారణం ఏమిటంటే దీనికి 5 రకాలైన తన్మాత్రలు కూడి ఉన్నాయి. తన్మాత్ర అంటే ఒక్కొక్క భూతానికి ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం. ఆకాశానికి మాత్రమే ఉండేటువంటి ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే శబ్దం. దీనికి ఒకే ఒక లక్షణమే ఇక్కడ ఉంది. కానీ వాయువుకి ఈ శబ్దంతో పాటు అదనంగా ఒక ప్రత్యేక లక్షణం ఉంది, అది స్పర్శ. దానికంటే బరువు అయినటువంటి అగ్ని దగ్గరికి వచ్చేసరికి ఇది బరువు కావడానికి కారణం ఏమిటంటే ఈ ఆకాశానికి ఉండే శబ్ద లక్షణము, వాయువుకు ఉండేటువంటి స్పర్శ లక్షణంతో పాటు దీనికి అదనంగా మరొక లక్షణం ఉంది, అది రూపం. దానికంటే దిగువ నుండే జలానికి ఈ శబ్ద, స్పర్శ, రూపతో పాటు అదనంగా మరొక లక్షణం ఉంది, అది రుచి. చిట్ట చివరైన భూమి దగ్గరకు వచ్చేసరికి ఈ 4 లక్షణాలతో పాటు శబ్దము, స్పర్శ, రూపము, రుచితో పాటు గంధము, వాసన తెలుసుకునే ముక్కును కూడా కలిగి ఉండదు. వీటి ఆధారంగానే మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఏర్పడినాయి. మనకు ఏదైనా సరే ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే దాని మీద తలకాయ పెట్టి కేంద్రీకరించి మనం తెలుసుకోవాలి. అందరూ డాక్టర్లే, కానీ దాంట్లో కొంతమంది హార్ట్ స్పెషలిస్టు, మరి కొంతమంది లివర్ స్పెషలిస్టు, కొంతమంది ఈఎన్టీ స్పెషలిస్టులు, ఇట్లా మళ్ళీ విభాగాలు ఉంటాయి. అందరికీ అన్ని విషయాల గురించి కూడా తెలుసు, కానీ ఒక దాని మీద వాళ్ళ దృష్టి ప్రధానంగా కేంద్రీకరించాలని చెప్పారు. అందుకని హార్ట్ స్పెషలిస్టు వేరే రకమైన ఆపరేషన్లు చేయడానికి అతను ఇష్టపడాడు, దాని మీద మాత్రమే దృష్టిని అతను కేంద్రీకరించి ఉంటాడు. కాబట్టి మిగిలిన వాడి దగ్గర పోయి అతను టైం వేస్ట్ చేసుకోవడానికి అతను ఇష్టపడాడు. అవసరమైతే అవి కూడా చేయగలడు, మామూలు మన ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయమంటే అవి కూడా చేయగలడు, కానీ వాడి జోలికి అతను పోడు. దీన్ని మన స్పెషలైజేషన్ అంటాం. అట్లాగే ఇక్కడ తల్లికి ఒక ముఖం మాత్రమే ఉందంటే ఒక స్పెషలైజేషన్ మాత్రమే ఇక్కడ అవసరం ఉంది కాబట్టి. కానీ వాయు దగ్గరకు వచ్చేప్పటికి 2 స్పెషలైజేషన్లు అవసరమైన కాబట్టి 2 ముఖాలను కలిగి ఉంది. ఇక్కడ 5 రకాలైన స్పెషలైజేషన్లు భూమిలో కలిసి ఉన్నాయి కాబట్టి పంచముఖాలతో కలిగి ఉంది అని చెప్పి ఒక అర్థం. అయితే ఈ 5 నుంచి చేరినటువంటి సమాచారం అంతా ఎక్కడికి చేరుతుందంటే మనసు దగ్గరికి చేరుతుంది. ఈ మనసు దగ్గర చేరిన తర్వాత దీన్ని అవసరమైన మేరకు వాడుకోవడం కోసం 6వ ముఖం కూడా ఇక్కడ అవసరమైంది. అందుకని ఇక్కడ ఉండేటువంటి 5 ముఖాలు మాత్రమే కాకుండా 5+1 ఇక్కడ అవసరమైంది. కంటితో మనం చూస్తాం, చూసినప్పుడు వాస్తవానికి మనకు ఒక కన్ను కాదు ఉండేది, 2 కళ్ళు ఉన్నాయి. మనం ఈ కుడి కన్నుతోటి ఇటువైపు, ఎడమ కన్నుతోటి ఇటువైపు అట్లా చూస్తాం. చూసిన తర్వాత మన కంటిలో పడే రెటీనా మీద పడేటువంటి దృశ్యము తల్లకిందులుగా పడుతుంది. దీన్ని యథాతథంగా కనుక స్వీకరించినట్లయితే మనకు తల్లకిందులు ప్రపంచమే కనిపించుండే. కానీ ఈ ఎక్స్ట్రా ఉండేటువంటి ఇంకొక ముఖంతో మనకు ఏదైతే ఇంతవరకు తల్లకిందులుగా కనిపించిందో దాన్ని మళ్ళీ నిట్ట నిలువుగా మార్చి దాన్ని 3 కొలతలు ఉండేటువంటి మందంతో కలిపి మనకు కనిపించేటట్టుగా చేసే కోసం ఈ ఎక్స్ట్రా తల 6వ తల అనేది మనకు అవసరమవుతుంది. అందుకని
ఇక్కడ ఆజ్ఞా చక్రంలో ఎందుకు 6 ముఖాలు ఉన్నాయంటే ఈ పంచభూతాల నుంచి సేకరించిన సమాచారాన్ని ఒక సమగ్రమైన పద్ధతిలో ఉంచి ఉపయోగించడం కోసం మరొక ముఖం మనకు అవసరమైంది. ఆ పైన ఉండేటువంటి అందరిలో ఉండేటువంటి తత్వాలన్నిటి కూడా తెలుసుకోవడానికి వీలుగా ఉండేటువంటి శక్తి కాబట్టి అక్కడ 1000 ముఖాలు లేక అనంతమైన ముఖాలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 1 నుంచి 6 దాకా కానీ లేక 6 దగ్గర నుంచి 1 దాకా కానీ కాకుండా ఆకాశం దగ్గర మొదలుపెట్టి 1, 2, 3, 4, 5 అని మళ్ళీ 6 దగ్గరికి పోయి 1000 దగ్గర పోవడానికి ఒక కారణం ఏంటంటే మనకు ఉండేటువంటి పంచ తన్మాత్రల వల్లనే ఈ రకమైన మార్పులు జరుగుతుందని చెప్పి అర్థం. ఇంకొక రకంగా కనుక అర్థం చేసుకున్నట్లయితే మనకు అక్షరాలు మొదలు పెట్టేటప్పుడు ఈ అని మొదలు పెడతాం తప్ప ఎక్కడి నుంచి అంటే అక్కడ మొదలు పెట్టాం. దాదాపు ప్రతి భాషలోనూ, ఎందుకంటే అన్ని సంస్కృతం నుంచి వచ్చినట్టే కాబట్టి ప్రతి భాషలో కూడా ఆ దగ్గరే మొదలుపెట్టి ఛ వరకు మనం పోతా ఉంటాం. ఈ ఆ నుంచి ఛ వరకు ఉండేటువంటి 50 అక్షరాల సమూహాన్ని అక్షరము అని చెప్పి అంటాం. ప్రపంచంలో ఏదైనా క్షయం అయిపోతుంది కానీ శబ్దం మాత్రం క్షయం కాదు కాబట్టి అది అక్షరము, క్షరము కానిది అనే అర్థంతో కూడా వాటిని ఉపయోగిస్తాం. ఇటువంటి వాడకం మనకు సంస్కృతంలో మాత్రమే, తెలుగులో మాత్రమే మనకు కనిపిస్తుంది. మిగిలిన భాషల్లో అటువంటి వాడుక లేదు. అవి ఎప్పుడో ఒకసారి కాలంలో జీర్ణించిపోయేటువంటి A to Z ఇవన్నీ కూడా ఆల్ఫా బీటా ఇవన్నీ ఎప్పుడో ఒకసారి జీర్ణించే. కేవలం సంస్కృతంలో ఉండేటువంటి ఆ నుంచి క్ష వరకు ఉండే 50 శబ్దాలు మాత్రమే నిరంతరం సృష్టిలో అట్లాగా బీజ రూపంలో ఉంటాయి. మళ్ళీ సృష్టి చేసినప్పుడు అవే తిరిగి వ్యక్తం అవుతుంటాయని చెప్పి అర్థం కాబట్టి వాటిని అక్షరాలు అంటాం. అక్షరాలు వరుస క్రమంలో మొదలు పెట్టినప్పుడు మనం ఎక్కడ మొదలు పెడతామంటే ఆ దగ్గర మొదలు పెడతాం. ఈ ఆ నుంచి ఆ వరకు అహా వరకు ఉండేటువంటి శబ్దాలన్నీ కూడా మనం ఎక్కడ పలుకుతామంటే మన కంఠంలోనే పలుకుతాం. మీరు కావాల్సింటే ఒకసారి చదివేయండి. ఇవన్నీ కూడా ఇక్కడే పలుకుతాయి. కాబట్టి మొదలు పెట్టేటప్పుడు ఆజ్ఞా చక్రం దగ్గర మొదలు పెట్టకుండా ఎందుకు విశుద్ధి చక్రం దగ్గర మొదలు పెట్టినారంటే అక్కడ నుంచి అహా వరకు ఉండేటువంటి 16 అక్షరాలు పలుకుతాయి. ఆ తర్వాత అనాహత చక్రం దగ్గరికి ఎందుకు పోయినారంటే ఈ అనాహత చక్రం దగ్గరే కా నుంచి ఢా వరకు ఉండేటువంటి 12 అక్షరాలు పలుకుతాయి. ఆ తర్వాత మణిపూరకం దగ్గర చక్రం దగ్గర ఢా దగ్గర నుంచి పా వరకు ఉండేటువంటి 10 అక్షరాలు పలుకుతాయి. స్వాదిష్టానం దగ్గర బా నుంచి లా వరకు ఉండేటువంటి 6 అక్షరాలు పలుకుతాయి. మూలాధారం దగ్గర వా నుంచి ష ష స అనేటువంటి 4 అక్షరాలు పలుకుతాయి. చివరికి ఉండేటువంటి హ ష అనే అక్షరాలు ఆజ్ఞా చక్రానికి వర్తిస్తాయి. కాబట్టి అక్షర క్రమంలో ఏర్పాటు చేయడం కోసమే ఈ రకమైనటువంటి ఏర్పాటు చేయబడింది. అయితే ఇది తెలుసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ 7 చక్రాలలో మనకు ఉండేటువంటి సప్తధాతువుల మీద ఒక్కొక్క చక్రంలో ఉండేటువంటి శక్తి అధికారాన్ని కలిగి ఉంది. మూలాధారంలో ఉండేటువంటి శక్తి సాకినికేమో ఎముకల మీద అధికారం ఉంది. స్వాదిష్టానంలో ఉండేటువంటి కాకిని అనే శక్తికేమో కొవ్వు మీద అధికారం ఉంది. మణిపురంలో ఉండేటువంటి లాకిని అనేటువంటి శక్తి పేరేదైనా ఒకటి, అక్కడ ఒక శక్తి ఉంది, దానికి అధికారం దేని మీద ఉంది అనేది ఇంపార్టెంట్. మన శరీరంలో ఉండే మాంసం మీద అధికారం ఉంది. అనాహతంలో ఉండేటువంటి రాకిని అనే శక్తికేమో రక్తం మీద అధికారం ఉంది. విశుద్ధ చక్రంలో ఉండేటువంటి ఢాకినికేమో మన చర్మం మీద అధికారం ఉంది. ఆజ్ఞా చక్రంలో ఉండే హాకిని అనే శక్తికేమో మన మధ్య మీద అధికారం ఉంది. శాస్త్రంలో ఉండేటువంటి యాకిని అనే శక్తికేమో మన శుక్రం మీద అధికారం ఉంది అని చెప్పారు. సరే, అధికారం ఉంది. దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటి అంటే అత్యంత ప్రధానమైన ఉపయోగం అవుతుంది. లలితా సహస్రనామాలకు ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే అది ముక్తిని ఇవ్వడం మాత్రమే కాకుండా ఈ ముక్తిని ఇవ్వడానికి ఏవైనా అడ్డంకులు ఉండినట్లయితే ఇహలోకంలో ఉండే అడ్డంకులను, పరలోకంలో ఉండే అడ్డంకులను కూడా తొలగించేటువంటి ఏకైక పద్ధతి మనకు అందుబాటులో ఉన్నది ప్రస్తుతం లలితా సహస్రనామాలు మాత్రమే. మిగిలిన ఏ పద్ధతుల్లో ఇటువంటి సౌకర్యం లేదు. ఈ సౌకర్యం ఎట్లా వర్తిస్తుందంటే మనము ముక్తి కోసము తపస్సు చేస్తున్నామో, లేక యజ్ఞం చేస్తున్నామో, లేకపోతే ధ్యానం చేస్తున్నామో, కాసేపు కదలకుండా కుదురుగా వెన్నెమ్మకి నిటారు పెట్టి కూర్చోవాలి. ఇట్లా కూర్చునేటప్పుడు మన మోకాల్లో కనుక విపరీతమైన నొప్పి ఉంది అని చెప్పి అనుకుందాం. ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాల వాళ్ళే సరిగా నడవలేకపోతున్నారు. కాళ్ళలో కీళ్ళలో నొప్పి ఉంది అని చెప్పి అనుకున్నాం. అటువంటి స్థితిలో నీవు ముందుకు పోవడానికి సాధ్యం కాదు. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలంటే దీనికి సులభమైన టెక్నిక్.
ఎవరైతే ఎముక మీద అధికారం కలిగి ఉంటారో ఆ సాకిని తల్లికి చెందినటువంటి 2 శ్లోకాల్ని తీసుకొని శ్రీమాత్రేన నమః అని మొదలుపెట్టి ఆ 2 శ్లోకాలను మూలాధారైక నిలయ అనేటువంటి 2 శ్లోకాలను చదువుకొని మళ్ళీ తిరిగి శ్రీమాత్రేన నమః అని చెప్పి అక్కడ మనం ఏ ప్రసాదం అయితే ఈ తల్లికి నిర్దేశించినారో ఆ ప్రసాదాన్ని కనుక పెట్టి ఒక మండలం రోజులు కనుక చేసినట్లయితే ఈ ఎముకలో ఉండేటువంటి అపసవ్య స్థితి అంతా తొలగిపోయి తిరిగి సంపూర్ణమైన ఆరోగ్యం పొందడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. మనకి ఏ రకమైన అనారోగ్యం ఏర్పడినా కూడా ఈ సప్త ధాతువుల్లో ఉండేటువంటి లోపం వల్లనే ఏర్పడుతుంది. అది కండరాల్లో కావచ్చు, రక్తంలో కావచ్చు, చర్మంలో కావచ్చు. ఒక్కోసారి చర్మం బయటికి ఏదో ఒక లోపాన్ని చూపిస్తుంది, అంటే లోపల అంతర్గతంగా ఏదో ఉందని చెప్పేస్తాం. అది మధ్యలో కావచ్చు, లేకపోతే శుక్రంలో కావచ్చు, లేక ఎముకల్లో కావచ్చు, కొవ్వులో కావచ్చు. ఎక్కడైనా సరే ఈ 7 పరిధిని దాటి ఏ రకమైన అనారోగ్యం ఉండదు. మనకి ఏ రకమైన అనారోగ్యం ఉందో తెలుసుకొని దానికి సంబంధించిన శక్తి ఏదో తెలుసుకొని దానికి అవసరమైనటువంటి ఇంకా చేతనైతే మంత్రాలతోటి అక్కడ చుట్టూ ఆ దళాలు ఉంటాయి. ఒక్కొక్క చోట 6, ఒక్కొక్క చోట 10 అక్షరాలు ఉంటాయి. ఈ 10 అక్షరాలకు 10 మంది దేవతలు ఉంటారని కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ స్థలభావం చేత ఆ వివరణ అంతా కూడా ఇవ్వలేదు. కానీ మనకు కావాలని చెప్పి అనుకున్నట్లయితే ఆ రకమైన పూజ కనుక మనం చేయాలనుకున్నట్లయితే ఆ ప్రసాదం ఎట్లా తయారు చేయాలి, ఆ చుట్టూ ఉండేటువంటి దేవతల పేర్లు ఏమిటి, ఇవన్నీ కూడా మనకు వివరంగా సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పినారు. 93వ వీడియో ఆయనకు దాదాపు 180 వీడియోలు తయారు చేసినాడు దీనిపైన. దాంట్లో 93వ వీడియో నుంచి కొంచెం పైకి కిందికి కనుక మనం ఎగ్జామిన్ చేసినట్లయితే మనకి ఈ మొత్తము 7 రకాలైనటువంటి దేవతలు ఎక్కడ ఉంటారు, వాళ్ళ చుట్టూ ఉండేటువంటి వాళ్ళని అధిష్ఠించి పరిష్ఠించేటువంటి దేవతల పేర్లు ఏమిటి, శక్తుల పేర్లు ఏమిటి అని చెప్పి వాళ్ళకి ప్రసాదం ఎట్లా తయారు చేయాలో కూడా చెప్పినారు. మనం ఎక్కడైనా పెసరపప్పు అన్నము అని చెప్పి ఇక్కడ సింపుల్ వదిలేసినాం. కానీ ఎన్ని బియ్యం తీసుకోవాలి, ఎన్ని పెసలు తీసుకోవాలి, ఎన్ని మిరియాలు తీసుకోవాలి, ఎంత ఉప్పు వేయాలి, ఎట్లా వేడి చేయాలి, బాగా ఎక్కువ వేడిలో చేయాలా లేకపోతే ఒక మధ్యస్థ మీడియం ఫ్లేమ్ లో వేడి వివరంగా అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే శారీరకమైనటువంటి రుగ్మతలు ఏమన్నా గనక ఉండినట్లయితే వాటిని ఎట్లా మనం పోగొట్టుకోవడానికి సాధ్యం అవుతుంది అనేది దాని ద్వారా మనకు తెలుస్తుంది. అందువల్ల లలితా సహస్ర నామాల్లో మాత్రమే ముక్తి కోసం మనం ప్రయత్నం చేసినప్పుడు ఏవైనా ఇబ్బందులు ప్రతిబంధకాలు ఉంటే వాటిని పోగొట్టుకునే టెక్నిక్ కూడా ఇక్కడ ఇవ్వబడింది. దానికంటే కూడా ఈ టెక్నిక్ ని ఇంకొక మాదిరి కూడా కొంతమంది ఉపయోగిస్తారు. ప్రత్యేకించి గర్భస్థ శిశువు ఉండినప్పుడు మొదటి 2 నెలలు పెద్ద లెక్కలోకి రాదు, అదొక మాంసం ముద్ద మాత్రమే ఉంటుంది. కానీ 3వ నెల శిశువుకి వచ్చినప్పుడు, అంటే యాక్చువల్గా 1వ నెల కింద మనకు లెక్క అది, ఆ మొదటి నెలలోకి వచ్చినప్పుడు చర్మము ఏర్పడడం మొదలుపెట్టింది. కాబట్టి ఆ మొదటి నెల గర్భస్థ శిశువుకి మొదటి నెల వచ్చినప్పుడు మనం తల్లి విశుద్ధ చక్రారాధన చేసి దానికి అవసరమైన ప్రసాదాన్ని పెట్టుకొని తీసుకున్నట్లయితే మంచి మేలు రకమైన చర్మం ఏర్పడుతుంది. 2వ నెలకు వచ్చేసరికి రక్తం, సరైనటువంటి రక్తం కావాలనుకున్నట్లయితే ఏ దేవతను పూజ చేయాలి, అట్లాగే మొత్తం 7 నెలలకు ఏ రకంగా పూజ చేసుకోవాలని చెప్పి తెలుసుకోవడం కోసం మనకు సాధ్యం అవుతుంది. గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగపడే అంశం. 8వ నెల 9వ నెల వచ్చిన తర్వాత లేక మనకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలను తీరిపోయిన తర్వాత ఆ చిట్ట చివరి 7 నామాలు ఉన్నాయి. ఆ 7 నామాలని కానీ ఒక క్రమమైన అదే పద్ధతిలోనే శ్రీమాత్రేన నమః అనే దాంతో సంపుటి చేసి కనుక చదువుకున్నట్లయితే మనం క్రమక్రమంగా మనకు అవసరమైనటువంటి మేధస్సు, సునిశ్చితమైన బుద్ధి, చాలా బాగా గుర్తు పెట్టుకునే శక్తి, పైన చెప్పిన అర్థము, లోపల చెప్పిన అర్థము, దాని లోపల నుండి అంతరార్థము, పరమార్థము, ఇవన్నీ మనంతట మనం తెలుసుకోవడానికి అవసరమైన శక్తులన్నీ కూడా మనకు సమకూడి, ఒకవేళ మన గురువు అందుబాటులో లేకపోయినా లేక వివరించే వాళ్ళు అందుబాటులో లేకపోయినా కూడా తెలుసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ ఎంతో దయతోటి అమ్మవారు ఏర్పాటు చేసింది. అందుకే ఈ 71 నామాలని మొత్తం లలితా సహస్రనామాలకి గుండె వంటిది అంటాం. ఆ గుండె ఎట్లయితే మనకు మోస్ట్ ఇంపార్టెంటో ఈ లలితా సహస్రనామాలు ఇవి మనకు అటు తెలివితేటలు ఇవ్వడం మాత్రమే కాకుండా ఆరోగ్య అనారోగ్య సమస్యలు పోగొట్టి సరైన ఆరోగ్యాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా మన బుద్ధిని కూడా సక్రమైన మార్గంలో నడిపించేటట్లుగా చేసి లోపల నుండి అంతరార్థాలు గ్రహించేటట్లుగా చేసి వాటిని గుర్తుంచుకోవడానికి వీలుగా ధారణా శక్తిని కూడా ఇచ్చి క్రమక్రమంగా పరమాత్మ దగ్గరికి చేరుతుందని చెప్పి అర్థం.
ఇక్కడి నుంచి మనం పెద్దగా అర్థం చేసుకోవాల్సిన నామాలు ఉండవు, కానీ చాలా ముఖ్యమైనటువంటి నామాల సంపుటి ఇది. దీంతో మనం ఇప్పటికి 110 శ్లోకాల్ని కంప్లీట్ చేస్తున్నాం. మిగిలినవి రేపు నుంచి మళ్ళీ కమెంట్స్ చేద్దాం. ఈ లోపల సందేహాలు ఏమైనా ఉంటే దయచేసి అడగండి. గురువు గారు, మీ వేలికి అది ఉంగరం ఉంది కదా, ఇది వేడి తగ్గించడానికే? కాదు, వేడి తగ్గించడానికి కాపర్ ఏదైనా వేసుకుంటే సరిపోతుంది, లేక కాపర్ రింగ్ వేసుకున్నా సరిపోతుంది. కానీ ఈ నాగబంధం ఎక్కడ వేసుకుంటారంటే, ఇది ఈశాక్రియ కోయంబత్తూరు వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఒక స్థితి చేరుకున్న తర్వాత పూర్తి సంపూర్ణంగా ముక్తిని పొందకుండానే ఈ శరీరాన్ని వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితి రాకుండా కాపాడడం కోసం ఈ నాగబంధం అనేది ఇవ్వబడుతుంది. ఇది మనకు కేవలం అక్కడ మాత్రమే దొరుకుతుంది, ఈశాక్రియ చేసే చోట మాత్రమే ఇది దొరుకుతుంది. ఇది మూలాధారం నుంచి కుండలిని శక్తిని పైకి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మామూలుగా మూలాధారంలో ఉండే కుండలిని శక్తి తల కిందికి దించి ఉంటుంది, కానీ ఇది తల పైకి పెట్టి ఉంది చూడండి. ఈ తల పైకి పెట్టి ఉండడం వల్ల క్రమక్రమంగా మనలో మూలాధారం శక్తిని పైకి పోవడానికి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సరళంగా ఈ షట్చక్రాలు దాటడానికి, శాస్త్రాలను చేరడానికి ఇది ఉపయోగపడుతుంది. చేరిన తర్వాత మధ్యలో ఒక్కొక్కసారి డ్రాప్ కావడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రత్యేకించి మూలాధారం, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత వరకు జరుగుతుంది. అనాహత చేరుకుంటే వెనక్కి రావు, కానీ అనాహతకు ముందు మాత్రం మళ్ళీ డ్రాప్ అయి కిందికి పోతుంది. అట్లా డ్రాప్ కాకుండా మళ్ళీ చివరిలో తోక మడత పెట్టి వెనక్కి రాకుండా ప్రివెంటివ్ కోసం పెట్టబడింది. కాబట్టి సాధన చేసుకునే వాళ్ళకి ఇది కొంచెం మంచి ఉపయోగకరమైనటువంటి పరికరం. ఇది మామూలు కాపర్ రింగ్ హీట్ తగ్గించే దానికోసం వాడింది కాదు. ఇది కుండలిని శక్తిని రైట్ చేసి కిందకి రాకుండా క్రమంగా పైకి పట్టడం చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక ఉంగరం అని చెప్పి నమ్ముతారు. ఇవి కోయంబత్తూరులో అక్కడ ఆశ్రమంలో దొరుకుతాయి, ఈశా ఆశ్రమంలో దొరుకుతాయి. ఎవరో ఫ్రెండ్స్ పోయి వచ్చుంటే వాళ్ళు నాకు తెచ్చి పెట్టారు. ఈసారి మళ్ళీ వెళ్తే నాకు ఒకటి తెప్పింది సార్. నేను పోను, వాళ్ళు కనుక వెళ్తే చెప్తారు సార్. ఓకే. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇంకెవరైనా ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు. అండ్ మధు గారు, ఒక చిన్న అనౌన్స్మెంట్ అందరికి. అది ఇప్పుడు ఈరోజు ఏ లింక్ అయితే జాయిన్ అయ్యారో మీకు ఆల్రెడీ ఇది వరకే చెప్పాను. ప్రతిరోజు ఆ లింకే, అది ఒకసారి అది సేవ్ చేసి పెట్టుకోండి. సేమ్ 7 కి అటెండ్ అయిపోండి. ఓకే, నేను 753-248-6210. దాన్ని మెన్షన్ చేయడం కూడా నేను ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు మీరు దాన్ని. సార్ స్టార్ లో పెట్టుకున్నాం సార్, అది మీ మెసేజ్ స్టార్ లో పెట్టుకున్నాం, అది కంటిన్యూ ఇంకా. అవును, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ నెంబర్ కూడా నేను రాసిన నెంబర్ కూడా యూ కెన్ సీ హియర్. 7 8 అంటే ఇది కీప్యాడ్ ఉంటది కదా. ఓకే, 4 5 6 అండ్ 1 2 3 సారీ 1 2 3 అండ్ ఇక్కడ 0 అంతే కదా కీప్యాడ్ లో ఉండేది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దెన్ స్టార్ అండ్ మళ్ళీ సో ఇది స్టార్ 6210 అంతే. లాస్ట్ లో 6210 7 నుంచి స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ 2 4 6 మళ్ళీ 2 కే వచ్చేస్తాం. అయితే 9 ఒకటి వదిలిపెట్టారు 1 అంతే. ఓకే సార్. కూడా 9 సంపూర్ణ సంఖ్య మనం దొరకమని పాస్వర్డ్ వేదిక్ VEDIC.
వస్తాయి కదా సార్, గ్రాఫ్ లో కూడా నంబర్ ఫీడ్ చేయాలి సార్. ఓకే, ఇంకా సార్ మీరు అడగచ్చు. సార్ ఇది ఫీడ్ చేస్తున్నారు కదా సార్, ఇది అంటే వీడియో అప్లోడ్ అవుతుంది కదా యూట్యూబ్ లో ఇప్పుడు అవుతుంది, రికార్డ్ అవుతుంది. అదే సార్, స్టార్టింగ్ ఒక 5-10 మినిట్స్ కొద్దిగా లేట్ అయింది సార్ నాకు జాయినింగ్ లో. అది వినొచ్చా సార్ మేము? రికార్డ్ చేశాను, ఏం కాదు, ఉంది, నేను అప్లోడ్ చేస్తాను. నేను అక్కడ వింటాను సార్. ఏం లేదు సార్, ఈ రోజు మనం ఆజ్ఞా చక్రం నుంచి విన్నాం కదా సార్, చెప్పింది ఈ రోజు 107 లో. ఆజ్ఞా చక్రం నుంచి ప్రతి ఒక్క చక్రానికి ఒక నైవేద్యం, ఒక దేవతను మీరు చెప్తున్నారు కదా సార్, ఆకిని దాకిని మాతలు. అంటే వీళ్ళని సపరేట్ గా పూజ చేసుకోవచ్చా సార్? అది ఏదైనా విధానం దానిలో ఉంది. యాక్చువల్గా ఆ పర్టికులర్ దేవత ఎప్పుడు మనకు అవసరం అవుతారంటే, గర్భస్థ శిశువు గనక అయినట్లయితే మనకు మొదటి నెలలోనేమో విశుద్ధ చక్రం దగ్గర ఉండే దేవతని పూజ చేసుకోవాలి. రెండో నెలలో, ఆ తర్వాత అనాహత దగ్గర. అట్లా కాకుండా మనకి ఏదైనా ఎముకల్లో సమస్య, రక్తంలో సమస్య అయితే దానికి సంబంధించిన పర్టికులర్ దేవతని. ఆ దేవత యొక్క మంత్ర రూపం ఏమిటి? ఆ మధ్యలో మనం హాకిని డాకిని అంటున్నాం కదా, అవి ఎందుకు అంటున్నామో చెప్పలేదు. అక్కడ ఉండేటువంటి బీజాక్షరం అది. దాంతో పాటు ఆ బీజాక్షరాన్ని దేంతో సంయుక్తం చేయాలని కూడా చెప్తారు. కానీ అది గురువు ఉపదేశం లేకుండా మనం చేయడానికి లేదు. కానీ మనం మామూలు పూజలు మాదిరిగా చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఏ ప్రసాదం పెట్టాలి, ఆ ప్రసాదాన్ని ఎట్లా తయారు చేయాలి, అక్కడ ఆమె చుట్టూ ఉండేటువంటి 10 దళాలు లేక 12 దళాలు ఏ దేవతలు ఉంటారు, ఏ అక్షరాలు ఉంటాయి, ఆ శక్తుల్ని ఎట్లా నమస్కారం పెట్టుకోవాలని తెలుసుకోవడం కోసం మనము సామవేదం షణ్ముఖ శర్మ గారి వీడియోలో 93 వీడియో నుంచి పైకి కానీ కిందికి కానీ ఉంటాయి. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా పైన ఒక 3, కింద దిగువకు ఒక 3, 6 వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన చాలా డీటెయిల్డ్ గా ప్రసారం చేసే పద్ధతి, అక్కడ ఉన్నటువంటి దేవతల యొక్క పేర్లు, ఇవన్నీ, తర్వాత ఆమె చేతిలో ఉండే ఆయుధాల పేర్లు, అవన్నీ కూడా ఇచ్చినాడు. అవన్నీ నేను ఒమిట్ చేసినాను, ఎందుకంటే టైం చాలదని ఉద్దేశం చేత. అవన్నిటిని కూడా తీసుకొని మనకు ఆ అవసరమైన దేవతని విడిగా మనం పూజ చేసుకోవాలి. మంత్ర జపం మాత్రం చేయడానికి లేదు, కానీ పూజ చేసుకోవడానికి అభ్యంతరం ఏం లేదు. ఆ రకమైనటువంటి జబ్బు ఏదైతే ఉందో, రోగం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోవడానికి అది సులభమైనటువంటి మార్గం. ఎవరైనా చేయొచ్చు కదా సార్? ఓన్లీ గర్భిణీ స్త్రీ? ఎవరైనా సరే, ఎవరైనా చేసుకోవచ్చు. సరే సార్. మామూలు పూజ అంటే సార్, ఇప్పుడు దానికి సంబంధించిన మంత్రం అంటే ఏముంటుంది సార్? ఇప్పుడు ఎముకలకు సంబంధించింది మీరు రాసినట్టు సాకిని రాశారు కదా మాతది, అంటే ఆ మాతకు సంబంధించిన మంత్రం అట్లా ఈ మంత్రం మనం ఉచ్చరించడానికి లేదు, కానీ ఆయన చెప్తాడు అక్కడ. అది నేను ఉచ్చరించడానికి మాత్రం వీలు లేదు. వాస్తవానికి అది గురువు ద్వారా మాత్రం తీసుకోవాలి. ఆయన వీడియోలో ఆ మంత్రాన్ని కూడా చెప్పినాడు. మంత్రశాస్త్రం నుంచి తీసుకొని ఎక్కడ ఏ ఏ మంత్రం ఉంటుంది, మనకి యాక్చువల్గా ఒరిజినల్ పుస్తకాల్లో కూడా లేదు. ఆయన మంత్రశాస్త్రం నుంచి తీసుకొని చెప్పినాడు. కావాలంటే అది దయచేసి వినండి, నేను చెప్పడానికి లేదు అది. సరే, వింటాం సార్. థ్యాంక్స్ సార్. నమస్తే. నమస్తే. Anybody? Fine. Thank you so much. We'll call it as a day. Sarvam Krishnarpana. Sarvam Krishnarpana.